హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ హరి ఎఫ్టీపీ న్యూస్. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదుర్కోవడానికి, వాళ్ళకి భవిష్యత్తులో న్యాయం చేయటం కోసమని డిజిటల్ బుక్ అనే ఒక కాన్సెప్ట్ని మొన్న అమరావతిలో జరిగిన సమావేశంలో అనౌన్స్ చేయడం జరిగింది. సో ఆ డిజిటల్ బుక్ అర్థం ఏంటి, దాన్ని ఏ విధంగా వాడాలి అనే అంశంపై ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాంతోపాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాల ఏర్పాటు విషయంలో కూడా నియోజకవర్గంలో ఉన్న అనుబంధ విభాగాల అధ్యక్షులను కూడా ఇక్కడ పిలవడం జరిగింది. సో ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన విజయనగరం జిల్లా కాదు పార్లమెంటులో ప్రధాన కార్యదర్శి శ్రీ నెక్కల నాయుడుబాబు గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న ఎంపీపీలు, జడ్పీటీసీలు, మిగతా సీనియర్ నాయకులు అందరికీ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమం ఈ డిజిటల్ బుక్ అనే ఈ లాంచ్ అనే కార్యక్రమం ఎందుకు చేస్తూ ఉన్నారంటే, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నికల్లో ఏమైతే హామీలు ఇచ్చారో జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న పథకాలన్నీ కొనసాగిస్తూ ఇంకా మెరుగైన పథకాలు ఇస్తాము అని వాటికి సూపర్ 6 అనే పేర్లు చెప్పి, ఆ సూపర్ 6 అనే పథకాలు ఇస్తామని చెప్పి ఎన్నికల్లో మేనిఫెస్టోలు ఏం చెప్పారో అధికారంలోకి వచ్చినాక మేనిఫెస్టోను పక్కన పెట్టి కేవలం కక్ష సాధింపు కార్యక్రమం అనే దానికి ఒక శ్రీకారం చుట్టారు. ఎన్నికల్లో రెడ్ బుక్ అని లోకేష్ గారు మాట్లాడేవారు అప్పుడు. సో మేనిఫెస్టో, రెడ్ బుక్. సో మేనిఫెస్టోని పక్కన పెట్టేసి ఈరోజు ప్రజలందరికీ అన్యాయం చేస్తూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మాత్రం అమలు చేస్తూ ఉన్నారు. ఆ రెడ్ బుక్ రాజ్యాంగం ఏ స్థాయిలో అమలు చేస్తూ ఉన్నారంటే, ఈరోజు ఢిల్లీలో పార్లమెంట్లో వైఎస్ఆర్సీపీ ఫ్లోర్ లీడర్గా ఉన్న మిథున్ రెడ్డి గారి స్థాయి నుంచి గ్రామంలో ఉన్న ఒక సోషల్ మీడియా వైసీపీ కార్యకర్త వరకు ఏ ఒక్కరిని వదలకుండా కక్ష సాధింపు కార్యక్రమమే 5 సంవత్సరాలు చేయడం. దాంతోపాటు ఇప్పుడున్న రాష్ట్రంలో వచ్చే ఆదాయం కానీ, తెచ్చే అప్పులు కానీ అన్ని రాజధాని పేరున మొత్తం చంద్రబాబు నాయుడు గారు, ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ జేబుల్లోకి డబ్బులు పంపించడం, ఈ రెండే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అయితే ఇంత ఇబ్బందికరమైన వాతావరణంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఎంత గొప్పదంటే, కరెక్ట్గా సంవత్సరం పూర్తి అవ్వగానే ఎంత ఇబ్బందులు పెడతా ఉన్నా కూడా మనల్ని పెట్టే ఇబ్బందులు ఒక అంశం అయితే ప్రజలకు జరుగుతున్న అన్యాయం రెండో అంశం అని చెప్పి కరెక్ట్గా సంవత్సరం పూర్తి అవ్వగానే ప్రజల తరపున ప్రతిపక్ష బాధ్యతగా మనం నిలబడాలని చెప్పి మొన్న జూన్ 4వ తారీఖు 2025 నుంచి ఇప్పటి వరకు కూడా ప్రజల తరపున పోరాడుతా ప్రజలకి ఈ పథకాలన్నీ అందించే విషయంలో ఆయన నాయకత్వంలో మేమందరం కూడా పోరాటాలు చేస్తూ ఉన్నాం. మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. 2025 జూన్ 4వ తారీఖు నుంచి ఎన్ని కార్యక్రమాలు చేశాం. సో ప్రజలకి ఆ పథకాలన్నీ అందించడం కోసం మేము చేస్తున్న పోరాటానికి కొంత భయపడి మొదటి సంవత్సరంలో ఒక్క పథకం ఇవ్వకపోయినా రెండో సంవత్సరంలో తల్లికి వందనమని, అప్పట్లో అమ్మఒడి అయితే ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారో ఆ తల్లికి వందనమని ఒక పథకం ఇచ్చారు. సో అక్కడితో మేము పోరాటం ఆపేస్తాం అనుకున్నారు. కానీ అది జగన్మోహన్ రెడ్డి గారి లక్షణమే కాదు. సంపూర్ణ న్యాయం జరిగే వరకు, ప్రజలందరికీ న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతూనే ఉంటుందని ఆ తర్వాత మళ్ళీ రైతుల తరఫున ఒక కార్యక్రమం చేశాం. దానికి ఏం చేశారు, చిన్నగా ఒక రైతు భరోసా అని అప్పుడు ఏదైతే ఉండేదో ఇప్పుడేమో అన్నదాత సుఖీభావ అనే దాంట్లో ఒక ఇన్స్టాల్మెంట్ ఒక 5,000
కేంద్రం నుంచి 2000, ఇదొక 5000. ఇలాగా ఏదో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎలాగైతే ప్రజల కోసం ఆలోచించారో, ఇప్పుడు అధికారం లేనప్పుడు కూడా ప్రజల గురించి ఆలోచిస్తున్న ఏకైక నాయకుడు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ప్రజల కోసం ఎంత పోరాటం చేస్తూ ఉన్నా, ప్రజల కోసం కార్యకర్తలు పోరాడుతూ ఉంటే వాళ్ళ మీదేమో ప్రత్యేకమైన కక్ష సాధింపు కార్యక్రమం. సో మిథున్ రెడ్డి గారు లాంటి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళ మీద అందరినీ కూడా కేసులు పెట్టారు. అయితే ఆ స్థాయిలో వాళ్ళకున్న అవకాశాల మేరకు ఎంతో పోరాడతారు. కానీ గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో ఉన్న చిన్న చిన్న కార్యకర్తలందరికీ కూడా ఈరోజు అన్యాయం జరుగుతూ ఉంటే వాళ్ళకి చెప్పుకోవడానికి, వాళ్ళ అన్యాయం తెలియజేయడం కోసం ఒక ఫోరం కావాలని ప్రత్యేకంగా ఈ డిజిటల్ బుక్ అనే కాన్సెప్ట్ని తీసుకొని వచ్చి, ఆ డిజిటల్ బుక్ ద్వారా వాళ్ళకి ఏమేమైతే అన్యాయాలు జరిగాయో అవన్నీ కూడా చెప్పుకోవడానికి ఏర్పాటు చేశారు. ఇప్పుడే నాయుడు బాబు గారు చెప్పారు రెడ్ బుక్కి డిజిటల్ బుక్కి ఉన్న తేడా ఏంటని. రెడ్ బుక్ అనేది కక్ష సాధింపు కోసం పెట్టిన పుస్తకం అది. ఈ డిజిటల్ బుక్ అనేది ఎవరెవరికైతే అన్యాయం జరిగిందో వారందరికీ న్యాయం చేయటం కోసం ఏర్పాటు చేసిన బుక్కే డిజిటల్ బుక్. ఈ డిజిటల్ బుక్ ద్వారా గ్రామాల్లో ఏ కార్యకర్త అయినా, వారిని ఎవరన్నా ఒక అధికారి అయినా, ఎవరన్నా తెలుగుదేశం పార్టీ నాయకులైనా ఇబ్బంది పెడితే అందులో తెలియజేయడం, అందులో చెప్పుకోవడానికని, వాళ్ళ తాలూకా గ్రీవియన్స్ అన్నీ రికార్డ్ చేయడానికని గ్రీవియన్స్ డిజిటల్ బుక్. అయితే ఇందులో నాయుడుబాబు గారు చెప్పినట్టు ఈ బుక్ పెట్టింది కక్ష సాధింపు కోసం కానే కాదు. కేవలం ఎవరెవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళకి న్యాయం చేయటం కోసం. ఏదైనా ఒక అధికారి, ఇక్కడ యాక్చువల్గా కొంతమందికి ఆల్రెడీ తెలుసు, ప్రత్యేకంగా కూడా కొంతమంది అధికారులే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల వాళ్ళ ఉద్యోగం వీళ్ళు చేసేస్తున్నారు. మామూలు హెరాస్మెంట్ లేదు మన ఇక్కడ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల తాలూకు వాళ్ళు ఎవరికైనా కూడా. సో అలాంటివి కూడా ఈరోజు ప్రత్యేకంగా ఈ డిజిటల్ బుక్ ద్వారా తెలియజేస్తే ఆ అధికారులు రేపు రిటైర్ అయిపోయినా కూడా వాడిని చట్టం ముందుకు తీసుకొచ్చి ఏదైతే అన్యాయం చేశాడో వాడికి ఖచ్చితంగా చట్టపరంగా శిక్ష పడేలా చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈ డిజిటల్ బుక్ అయితే ఏర్పాటు చేశారు. అయితే ఈ డిజిటల్ బుక్ని ఇప్పుడు మండలాలకి, గ్రామాలకి తీసుకొని వెళ్ళి మాకు ఎవరైతే కార్యకర్తలు అయితే ఇబ్బంది పడ్డారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ జరిగిన అన్యాయం ఈ డిజిటల్ బుక్ ద్వారా తెలియజేయాలని, అదంతా కూడా పార్టీ పరంగా మేము తీసుకొని వెళ్తాం. సో దీంతోపాటు ఈ మధ్యకాలంలో ఇంకా కొత్తది ఏంటంటే ఈ కక్ష సాధింపు కార్యక్రమం ఒకటి, ప్రజలను మోసం చేసే కార్యక్రమం రెండు, మళ్ళీ ఆ మోసం చేసే కార్యక్రమాన్ని కవర్ చేసుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్. అంటే ఏంటంటే ప్రజలు వాళ్ళకి జరుగుతున్న అన్యాయం మీద కాకుండా వేరేవేవో కొత్త కొత్త డైవర్షన్ తీసుకొని వచ్చి వాటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. ఇది చేస్తూ ఇప్పుడు మొన్న రీసెంట్గా అంటే ఏ స్థాయికి దిగజారిపోయారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అనేది తెలియజేయడానికి మొన్న బాలకృష్ణ గారు పెద్ద ఉదాహరణ. ఆయన అసెంబ్లీలోకి వచ్చి ఇప్పుడు ఇంతవరకు మీరు చేస్తున్న తప్పుడు కార్యక్రమాలు అన్నీ బయట చేస్తూనే ఉన్నారు. ఇంకా పబ్లిక్కి తెలియదేమో అనుకుని మేము ఎంత దుర్మార్గంగా ఉండగలం అని చెప్పి మీకు చూపించాలి కదా, మీకు తెలుస్తున్నట్లేదు, ఏ స్థాయిలో చూపించాలని ఏకంగా అసెంబ్లీలోనే ఎవరో ఎమ్మెల్యే ఈ సినిమా రంగం గురించి వారి తాలూకా ఇష్యూస్ గురించి మాట్లాడితే ఈయన మధ్యలో లేచి ఏకంగా ఆ సైకో గడి దగ్గరికి వీళ్ళు వెళ్ళారు, వాళ్ళు వెళ్ళారు, వాళ్ళకి ఆ గౌరవం లేకుండా చేశాడు, అవమానం చేశాడు అని ఇష్టానుసారంగా ఏకవచనంలో లెఫ్ట్ అండ్ రైట్ ఒక మాజీ ముఖ్యమంత్రిని, అదేవిధంగా అందులో భాగంగా ఏకంగా ఒక కేంద్ర మంత్రి చేసి ఒక పార్టీని నడిపించిన ఒక పెద్ద సినీ నటుడు చిరంజీవి గారి మీద అంత చులకనగా మాట్లాడడం. ఎందుకు మాట్లాడేవని మధ్యలో అడిగితే అప్పుడు ముఖ్యమంత్రి గారిని కలడానికి వెళ్ళినప్పుడు ఈయన పేరు ఎక్కడో 90దో 9దో అని చెప్పి పెట్టారని, 90 అని అతనే చెప్పాడు, 9 అతనే చెప్పాడు అసెంబ్లీలో. అంటే అతని పేరు శివార్లో ఉన్నదని చెప్పి దానికి అసెంబ్లీ అనే దాన్ని ఒక ప్లాట్ఫామ్ను వాడుకొని అది అసెంబ్లీలో చెప్తా ఉన్నాడు. అంటే అసెంబ్లీ అనేది దేనికి? ప్రజల సమస్యల మీద చర్చించడానికి. అది ఒక చట్టసభ,
అది రాష్ట్రాన్ని పరిపాలించేటప్పుడు ప్రతి అంశం మీద బడ్జెట్ నుంచి దాని తాలూకా ప్రజల తాలూకా అవసరాలని ఏ విధంగా చేయాలి అనేది దానికోసం చర్చ పెట్టాల్సి వస్తే ఈయనేమో నాది 9వ పేరు పెట్టారు అప్పుడు అని చెప్పి ఆడు ఈడని మరి మామూలుగా కాకుండా అసెంబ్లీ సాక్షిగా అంత అసహ్యంగా ప్రవర్తించి ఏం నిరూపించాడు అంటే మాకు నీతి నియమాలు లేకుండా ఈరోజు అసెంబ్లీని కూడా దానికి ఉన్న గౌరవాన్ని కూడా తీసిపడేశారు. సో ఈరోజు ప్రజలైతే ఖచ్చితంగా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు చిరంజీవి గారిని చేసిన అవమానం అంత ఇంత కాదు. ఆయన అమెరికాలో ఉంటూ కూడా మాకు అవమానం ఎక్కడ జరిగింది, మమ్మల్ని పిలిచి ఎంతో గౌరవంగా ముఖ్యమంత్రి గారు సతీమణి ఆమె దగ్గరుండి మాకు భోజనాలు వడ్డించి అంత గౌరవం చేశారని ఆయన తిరిగి చెప్తే ఈరోజు ప్రజలందరూ చూశారు. అంటే చిరంజీవి గారికి వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ ఎంత గౌరవం చేశారు. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఆ సైకో గాడు అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటే మీకు గౌరవం లేదు, మీరు 9వ పేరు పెట్టారని అంటున్నారు. ఆ రోజు వెళ్ళేటప్పుడు ఆ 9వ పేరు పెట్టారంటే మీరు బయట మాట్లాడుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి సినిమా రంగంలో ఉన్న పెద్దలందరూ వెళ్ళేటప్పుడు అతను ఆఖరి పేరు అనేది ఆ సబ్జెక్ట్ అనేది ప్రజలకు అవసరమా? సో అంత ఘోరంగా ఈరోజు ప్రవర్తిస్తున్నారు. అంటే దీని భావం ఏంటంటే ఈరోజు ఒక చట్టం లేదు, ఒక సంస్కృతి లేదు, పూర్తిగా నీచమైన పరిస్థితికి రాజకీయాన్ని దిగజార్చేశారు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు చూస్తున్నారు. మేమైతే ఇది మాత్రం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అంత గొప్ప సినీ నటుడు, మన రాష్ట్రానికి ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్న చిరంజీవి గారిని అంత ఘోరంగా మాట్లాడడం, అదేవిధంగా ఎంతో గౌరవం ఇచ్చిన మా ముఖ్యమంత్రి గారి మీద అంత ఘోరంగా మాట్లాడడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ప్రజలైతే దీన్ని చూస్తూ ఉన్నారు. సో దాంతోపాటు ఇప్పుడు ఇక మేము గ్రామ కమిటీలు మన మీటింగ్లో మా గౌరవ రాష్ట్ర అధ్యక్షులు వారు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చిన ఆదేశం ఏంటంటే ఇప్పుడు కమిటీలన్నీ కూడా మాకు అనుబంధ విభాగాలు 26 అనుబంధ విభాగాలకి మాకు జిల్లాలో ఒక్కొక్క విభాగానికి ఒక అధ్యక్షుడు, జిల్లాలో ఒక కమిటీ, దాంతోపాటు నియోజకవర్గానికి ప్రతి అనుబంధ విభాగానికి ఒక అధ్యక్షులు ఉన్నారు. సో ఇప్పుడు నియోజకవర్గం నుంచి మండల స్థాయి వరకు కూడా మండలానికి ఒక విభాగం వేసుకుంటూ దాంతోపాటు గ్రామ స్థాయి వరకు వేయాలంటే మొత్తం మాకు వైఎస్ఆర్సీపీ అనుబంధ విభాగాల అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మొత్తం సీనియర్ నాయకులు అందరూ కూడా ప్రతి గ్రామానికి వెళ్ళి వారితో కూర్చుని ప్రతి గ్రామంలో కూడా 8 అనుబంధ విభాగాలని ఏర్పాటు చేయాలని ఒక ఆదేశం ఇచ్చారు. ఆ కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామానికి వెళ్తూ అదేవిధంగా డిజిటల్ బుక్ గురించి కూడా గ్రామంలో ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళకి చెప్పుకోవడానికి ఆ ప్లాట్ఫామ్ లేక చాలామందికి ఈవెన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ప్రభుత్వ కార్యాలయంకి వెళ్ళినా వీళ్ళు చెప్పే మాట వినే పరిస్థితిలో కూడా వాళ్ళు లేరు. ఎందుకంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు చెప్పేశారు, మా కార్యకర్తలు ఏం చెప్తే అదే చేయాలా, అందులో చట్టం, న్యాయం, ధర్మం అనే పదాలు దాని మీద ఆయన తీసి పడేశాడు. సో ఆ విధంగా ఎవరెవరికైతే అన్యాయం జరిగిందో అందులో గ్రామానికి వెళ్ళినప్పుడు ఈ కార్యక్రమం కూడా చేయాలని మా నాయకుడు చెప్పిన ఆదేశాల మేరకు ఇక్కడ నాతో పాటు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇది మనం ఒక బాధ్యతగా తీసుకుని చేయాల్సిన అంశం ఇది. సో ఈ ప్రెస్ మీట్ అయిన తర్వాత మేమంతా అనుబంధ విభాగాలంతా కూర్చుని ఇక మండల స్థాయికి, గ్రామ స్థాయికి వెళ్ళాలనేది ఒక కార్యాచరణ తీసుకొస్తాం. అది కూడా మీకు ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తాం. పత్రికా సోదరులకు, మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాం. రమణ, ఈరోజు శృంగవరపుకోట నియోజకవర్గంలో సోదరులు కడమని శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో డిజిటల్ బుక్ అనేది ఈరోజు రిలీజ్ చేసుకోవడం జరుగుతుంది. మా మాజీ ముఖ్యమంత్రి గారు, మా పార్టీ అధ్యక్షులైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇదివరకే డిజిటల్ బుక్ అనేది ప్రారంభం చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. ఆ తర్వాత నిన్నను జిల్లాలో మరి కడపని శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలోని
నిన్న జిల్లా వ్యాప్తంగా కూడా డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి రిలీజ్ చేయడం జరిగింది. అయితే మరి ఈ నియోజకవర్గంలో కూడా డిజిటల్ బుక్ తాలూకా ఉద్దేశం ఏంటంటే, అన్యాయానికి ఎవరైతే గురవుతున్నారో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు, కార్యకర్త నుంచి పెద్ద నాయకుల వరకు కూడా అన్యాయానికి వాళ్ళ మీద తెలుగుదేశం వాళ్ళు దాడులు చేసి, చాలామంది అధికారులు తెలుగుదేశం నాయకులు చెప్పిన దాని ప్రకారంగా కార్యకర్తలకి, వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి నాయకులకి, కార్యకర్తలకి ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఈ రోజు నుంచి కూడా వాళ్ళు డిజిటల్ బుక్లోని వాళ్ళు క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి వాళ్ళకి జరిగినటువంటి అన్యాయాన్ని వాళ్ళు తెలియజేసుకోవచ్చు. ఇప్పటికే చాలా వరకు కూడా సెంట్రల్ ఆఫీస్కి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి గతంలోని ఈ తెలుగుదేశం వాళ్ళు చిత్రహింసలు పెట్టి సోషల్ మీడియా మీద, అలాగే రకరకాల వ్యాపారస్తులు చేసుకున్నటువంటి వాళ్ళ మీద, తెలుగుదేశం వాళ్ళు మరి ఈ చాలా దౌర్జన్యమైనటువంటి గ్రామాల్లో కూడా పనులు చేస్తున్నాం, ఇటువంటి వాళ్ళందరూ కూడా క్యూఆర్ కోడ్ ద్వారాగా డిజిటల్ బుక్లు నమోదు చేసుకోవడం జరిగింది. అలాగే సంగవరపుకోట నియోజకవర్గంలో కూడా ఈ డిజిటల్ బుక్ అనేది గ్రామ స్థాయి వరకు కూడా పార్టీ కార్యకర్తలకి ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళందరూ కూడా నమోదు చేసుకుంటే రేపు రాబోయేటటువంటి రోజుల్లో వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా దాని తాలూకా పని అది చేసుకుని వెళ్తుంది. అలాగని రెడ్ బుక్ లాగా ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టేసి రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేపట్టేటటువంటి డిజిటల్ బుక్ కాదు. రెడ్ బుక్ అనేది అది బ్యాడ్ బుక్, డిజిటల్ బుక్ అనేది గుడ్ బుక్. ఇది మనుషులకి అందరికీ కూడా కావలసినటువంటిది. అన్యాయానికి గురవుతున్నటువంటి గ్రామాల్లో అధికారుల నుంచి మేమైతే మీడియా పరంగా ఒకటే చెప్తున్నాం, ఈ రోజు వరకు చేస్తున్నటువంటి మీ దాడులు కానీ, మీరు చేసినటువంటి అన్యాయాలు కానీ, అవినీతులు కానీ, ఇవన్నీ కూడా డిజిటల్ బుక్ ద్వారాగా మా కార్యకర్తలు కానీ, మా నాయకులు కానీ రేపటి నుంచి మీ బండారం అంతా కూడా డిజిటల్ బుక్లోకి వెళ్తాదనేసి మీ అందరికీ కూడా నేను హెచ్చరిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఎక్కడ చూసినా సరే అవినీతి పెంచి పెరిగిపోయింది. సామాన్య మానవుడికి కూడా ఏ పనికి వెళ్ళినా సరే మరి వేలాది రూపాయలు ఖర్చు పెట్టుకునేటటువంటి పరిస్థితి ఈ రాష్ట్రం మొత్తంగా కనిపిస్తూ ఉంది. సో అది కాకుండా కండబలం, పార్టీ బలం ఉన్నటువంటి వాళ్ళు దౌర్జన్యాలు చేయడం కానీ, వాళ్ళు పెట్టినటువంటి హింసలు కానీ, మ్యాక్సిమం మా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తల్ని చాలా ఘోరంగా హింస పెడుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలోని ఎన్ని జిల్లాల్లో కోర్టులు ఉన్నాయో అన్ని కోర్టులకి కూడా వాళ్ళని అటెండ్ అయ్యేటట్లు అన్ని చోట్ల కూడా కంప్లైంట్లు ఇచ్చి ఎఫ్ఐఆర్లు పెట్టించి నేటికి కూడా ఇబ్బందులు పెడుతున్నటువంటి వాడిని మనం చూస్తూ ఉన్నాం. సో ఇది మా గౌరవ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ డిజిటల్ బుక్ అనేది చాలా మంచి కార్యక్రమం, దీన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని మేము చెప్తూ ఉన్నాం. అలాగే మొన్న మీటింగ్లో ఈ డిజిటల్ బుక్ ఓపెనింగ్లో కూడా ఇప్పుడే కడుమూరి శ్రీనివాసరావు గారు చెప్పారు, కమిటీలు కూడా గ్రామ స్థాయిలోని అనుబంధ కమిటీలు వేయమని వాళ్ళు సిఫార్సు చేయడం కూడా జరిగింది. ఆ కమిటీలు కూడా పార్టీ కేడర్ కానీ, నాయకులు కానీ, గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు సుమారుగా 8-9 అనుబంధ కమిటీలు వేయడం జరుగుతూ ఉంది. అదే కాకుండా తర్వాత ఇంకొకటి ఏమిటంటే, ఈ మధ్యకాలంలోనే మరి బాలకృష్ణ గారు, ఆయన మంచి పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు సుపుత్రుడు. ఆయన వ్యవహార శైలి చూస్తే చాలా ఘోరంగా ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా నవ్వుకునేటట్లు ఉంది. బాలకృష్ణ గారు అసలు ఎవరో ఏదో మాట్లాడినటువంటి ఆ మాటలను పట్టుకొని అసెంబ్లీ సాక్షిగా గౌరవనీయులైనటువంటి ఒక సినిమాలో సూపర్ స్టార్ అయినటువంటి చిరంజీవి గారిని చాలా ఘోరంగా ఆయన విమర్శించి మాట్లాడడం జరిగింది. ఒక కేంద్ర మంత్రి చేశాడు, రాజకీయాల్లో తనదైనటువంటి ఒక ప్రాంతీయ పార్టీని నడిపారు, తనదైనటువంటి శైలిలో ఉన్నటువంటి చిరంజీవి గారిని ఆయన సాధారణంగా ఎవరిని కూడా అనవసరంగా మాట్లాడేటటువంటి వ్యక్తి కాదు. చిరంజీవి గారు చాలా మంచి వ్యక్తి. ఈ రాష్ట్రంలోని సినిమా యాక్టర్స్లోని ఎవరికైనా ఎక్కువ అభిమానులు ఉన్నారంటే అది చిరంజీవి గారికే. చిరంజీవి గారి తాలూకా మనస్తత్వం పెట్టి అందరూ అభిమానిస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తిని
ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏదో అవమానించారని చెప్పడం జరిగింది. కానీ అతను ఇమీడియట్లీగా రెస్పాండ్ అయ్యి ఇక్కడ ఇండియాలో లేకపోయినా సరే లెటర్ ద్వారాగా ఆయన తెలియచేశారు, నాకు ఎక్కడా కూడా అవమానం జరగలేదు, చాలా గౌరవంగా జగన్ గారు కానీ భారతి గారు కానీ పిలిచి మాకు సొంత ఇంట్లో ఒక అన్నదమ్ములుగా చూసుకొని భోజనాలు పెట్టి మాకు అన్నీ చేశారు తప్పించి ఇటువంటి విమర్శలు కానీ ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని మాకు అవమానం చేశారనేటటువంటిది నేను ఖండిస్తున్నానని చెప్పడం జరిగింది. మరి బాలకృష్ణ గారు ఏ ఉద్దేశంతో అన్నారో తెలియదు, కానీ మరి కూటమి పార్టీలో భాగస్వామిగా ఉండి చిరంజీవి గారు తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు నోరు ఎప్పకపోవడం అనేది మాకందరికీ కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే మనకి ఈ పార్టీలు ముఖ్యం కాదు, సొంత అన్నదమ్ముడి కంట మనం పార్టీలు చూసుకుంటే రేపు కుటుంబ తాలూకా గౌరవాలు పోయేటటువంటి పరిస్థితి ఉంటుందని నేను మనం చేస్తున్నాను. ఎప్పుడైనా సరే మరి జనసేన పార్టీ వాళ్ళు దాని మీద స్పందించి చిరంజీవి గారికి జరిగితే ఒక విధంగా స్పందించడం, లేకపోతే ఇంకొకరికి జరిగితే స్పందించడం కాదు. మేము వైఎస్ఆర్ పార్టీ నుంచి మేము స్పందిస్తున్నాం, ఎందుకంటే అది తప్పు. చిరంజీవి గారిని అలాగ అనడం కూడా ఒక మంచి గొప్ప రాజకీయ నాయకుడిగా ఎదిగి ఒక కేంద్ర మంత్రిగా చేసి అనేక సేవల్లో నేను పార్టిసిపేట్ చేసి రాజకీయాల జోలికి రాలేనటువంటి వాళ్ళని దాంట్లో అసెంబ్లీలో చర్చించడం అనేది మేము తప్పుగానే భావిస్తున్నాం. సో ఇక మీదటైనా సరే మరి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారని మేము ఊహిస్తున్నాం. సో జనసేన పార్టీ వాళ్ళు కూడా దీన్ని ఖండించాలని కూడా నేను కోరుతున్నాను. చూస్తూనే ఉండండి FTP న్యూస్, మరిన్ని వివరాలతో మేము ముందుంటాం.